ఎయిర్ ఇండియాకు కొత్త సీఈఓని నియమించారు. టెవోల్డే గెట్రిమరియంను సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు. సెప్టెంబర్లో పదవి నుంచి వైదొలగనున్న ప్రస్తుత సీఈఓ క్యాంపెల్ విల్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏవియేషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన టెవోల్డే గెబ్రిమరియం ఇథియోపియన్ ఎయిర్లైన్స్ గ్రూప్లో 36 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ఎయిర్ ఇండియాకు కొత్త సీఈఓని నియమించారు. టెవోల్డే గెబ్రిమరియంను సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు. సెప్టెంబర్లో పదవి నుంచి వైదొలగనున్న ప్రస్తుత సీఈఓ క్యాంపెల్ విల్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏవియేషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన టెవోల్డే గెబ్రిమరియం ఇథియోపియన్ ఎయిర్లైన్స్ గ్రూప్లో 36 సంవత్సరాలకు పైగా పనిచేశారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి గత కొన్ని నెలల క్రితంగా జరిగినటువంటి సంక్షోభం తర్వాత అప్పుడు జరిగినటువంటి సీఈఓకి సంబంధించినటువంటి క్యాంపెల్ విల్సన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఇప్పుడు నిన్న జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు, ఇటు సీఈఓ మార్పు అన్నది మాత్రం ఎయిర్ ఇండియా కీలకంగా కూడా ఉత్తర్వులు ప్రకటించడానికి కూడా కొంత సమయం ఉంది. కానీ సీఈఓగా దాదాపు 24 గంటల నుంచి కూడా ఇక్కడ టెవోల్డే గెబ్రిమరియం అన్నటువంటి వ్యక్తి దాదాపు ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఇథియోపియాలో 36 సంవత్సరాల పైగా కూడా అక్కడ పదవి బాధ్యత నిర్వహించినటువంటిది. కానీ ఇక్కడ దాదాపు టెవోల్డే కొరకు అటు పాకిస్తాన్ కూడా ఒక కీలకమైనటువంటి పదవిలో నియమించడానికి తర్జనాభర్జనలు జరుగుతున్నటువంటి తరుణములో 24 గంటల క్రితంగా దాదాపు ఎంతో ఉత్కంఠతో బట్ అటు పాకిస్తాన్ సంబంధించినటువంటి సంస్థలో నియామకం జరుగుతుందా లేకపోతే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి నియామకం జరుగుతుందా అన్నటువంటిది దాదాపు ఇంటర్నేషనల్ మీడియా ప్రధానంగా కూడా దీని మీద చర్చించినటువంటిది. కానీ ఎట్టకేలకు ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి సీఈఓ టెవోల్డే గెబ్రిమరియంను ఇక్కడ నియామకంగా ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటించింది. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి క్యాంపెల్ విల్సన్ సెప్టెంబర్ లో పదవి విరమణ చేయబోతున్నారు. సెప్టెంబర్ నుంచి పదవి బాధ్యతలు ఇప్పుడు నూతనంగా ఎవరైతే పేరు ప్రకటించారో తర్వాత టెవోల్డే కి పదవి బాధ్యతలు తీసుకుంటారంటూ కూడా ప్రకటన. దాదాపు ఇతడు టాటా గ్రూప్ కి సంబంధించినటువంటిది 185 విమానాల సంఘాన్ని అంటే 185 విమానాలకు సంబంధించినటువంటిది ఇంటర్నేషనల్ ఒక ప్రణాళికబద్ధంగా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కూడా దాదాపు చాలా ఎక్కువగా కూడా అంటే విమానాలకు సంబంధించిన దానికోవచ్చు పదవి బాధ్యతలు దాదాపు 36 సంవత్సరాల పైగా కూడా నిర్వహించినటువంటిది. అనుభవమైనటువంటి వ్యక్తిని ఇటు ఎయిర్ ఇండియా ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితిని గట్టెక్కించేటటువంటి ప్రయత్నానికి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ సెలెక్ట్ చేయడం అన్నది కూడా ఇక్కడ ఎయిర్ ఇండియా తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయము. దాదాపు 2011 నుంచి కూడా ఇటు దాదాపు ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటి ఇటు అంటే సీఈఓగా ఉండేటటువంటి 2022లో వరకు కూడా ఇతడు పదవి కొనసాగించారు. దాదాపు అప్పటి నుంచి కూడా దాదాపు ఇథియోపియాకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ ఆఫ్రికాలోని అతిపెద్దదైనటువంటి చాలా లాభదాయకమైనటువంటి విమానయాన సంస్థ. దీనిని అభివృద్ధి దశలో తీసుకెళ్లడంలో చాలా కీలకంగా ఇప్పుడు ఎవరైతే ఎయిర్ ఇండియాకు నూతన వ్యక్తిని సెలెక్ట్ చేసినటువంటి అధికారిని సెలెక్ట్ చేసినటువంటిది టెవోల్డేనే చాలా కీలకం. బట్ ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా కొత్తగా నూతన వ్యక్తిని గుర్తించిన తర్వాత దాదాపు ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ లో పాకిస్తాన్ కి సంబంధించినటువంటిది దాదాపు 30 ఎయిర్లైన్స్ ని ప్రైవేటీకరణ చేసి ముందుకు వెళ్లే దిశగా చాలా కీలకంగా కూడా 10 రోజుల నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇటు టెవోల్డేని నియమించాలి అన్నటువంటిది కూడా పాకిస్తాన్ చాలా ఒత్తిడి తెచ్చి అతనికి సంబంధించింది కూడా ఒక కీలక సమావేశాలు కూడా నిర్వహించింది. కానీ అంతలోనే ఇటు ఇక్కడ ఎయిర్ ఇండియా కీలకంగా కూడా అతని సీఈఓగా కూడా ప్రకటించినటువంటిది. మొత్తం మీద సెప్టెంబర్ లో బాధ్యతలు తీసుకోబోతున్నారు నూతన సీఈఓగా అన్నది ఇటు ఎయిర్ ఇండియా కీలక ప్రకటన. రైట్, థ్యాంక్ యూ కళ.